తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంలో కేసీఆర్ పాత్ర చిరస్మరణీయమైనది. అందులో ఎవ్వరికీ ఎలాంటి డౌటు లేదు. అందుకే ప్రజలు 10 ఏళ్ల పాటు ఆయన్ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టారు. అన్ని సంవత్సరాలు ఆ హోదాని చక్కగా అనుభవించిన కేసీఆర్ ఒక్కసారి ఓడిపోగానే ఇక ప్రజలతో తనకు సంబంధం లేదన్నట్లు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. సంవత్సరం నుంచి ఇదే పరిస్థితి. అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల తరపున మాట్లాడట్లేదు. కనీసం తనను గెలిపించిన నియోజకవర్గం తరపునైనా ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, అది చేయట్లేదు. ఇది బాధ్యతారాహిత్యమే అనే వాదన వినిపిస్తున్న సమయంలో ఇప్పుడు కేటీఆర్ విషయంలోనూ స్పందించకపోవడంతో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఓ పక్క కేటీఆర్ని ఎప్పుడు అరెస్టు చేద్దామా అని ఏసీబీ రెడీగా ఉండగా హైకోర్టు కేటీఆర్కి 10 రోజులు టైం ఇచ్చింది. కాబట్టి ఆ 10 రోజుల తర్వాత తప్పకుండా అరెస్టు చేయాలని ఏసీబీ ప్లాన్ చేస్తూ ఉండగా మరోవైపు ఈడీ కూడా రంగంలోకి దిగింది. అంటే ఈ కేసు మరింత ముదిరే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం ఇది 55 కోట్ల స్కామ్ మాత్రమే కాదని 600 కోట్ల స్కామ్ అని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆరోపించారు. ఇలా అన్ని వైపుల నుంచి కేటీఆర్కి సవాళ్లు వస్తుంటే ఆయనకు అండగా నిలవాల్సిన తండ్రి కేసీఆర్ మౌనంగా ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. ఆ మధ్య కూతురు ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టు చేసినప్పుడు కూడా కేసీఆర్ ఇలాగే సైలెంట్గా ఉండిపోయారు. కనీసం మీడియా ముందుకొచ్చి ఇది అక్రమంగా బనాయించిన కేసు అని అనలేదు. తండ్రి అయిన ఆయనే అండగా నిలవకపోతే ఇక ఎవరు నిలుస్తారు? కేటీఆర్, హరీష్ రావు లాంటి వారు ఎంత మాట్లాడినా, ఎంత పోరాటం చేసినా కేసీఆర్ మాట్లాడితే ఆ రేంజే వేరేగా ఉంటుంది. ఆయన మాట్లాడితే మీడియా ఫోకస్ కూడా ఎక్కువగా ఉంటుంది. పత్రికలు కూడా బాగా కవర్ చేస్తాయి. ఒక్క మాట మాట్లాడినా దానికి వెయిటేజ్ ఎక్కువగా ఇస్తాయి. కానీ కేసీఆర్ మౌనం బీఆర్ఎస్ పార్టీకే సమస్యగా మారుతుందన్న వాదన ఉంది. మరోపక్క అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కేసీఆర్. ఆయనే అసెంబ్లీకి రాకపోతే ఇక ప్రతిపక్షానికి విలువేముంటుంది? ప్రభుత్వం ఆయన రావాలి అని కోరుతోంది, అంశాలపై చర్చించాలి అని అంటోంది. ఫామ్ హౌస్లో పడుకుంటున్నారు అని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శిస్తే మద్యం తాగి అక్కడే నిద్రపోతున్నారు అని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే విమర్శిస్తున్నారు. ఇలాంటి విమర్శలు రావడానికి కారణం కేసీఆరే. ఆయన తీరు ఈ పరిస్థితికి దారితీస్తోంది. ఆయనే వస్తే ఎవరైనా ఇలాంటి విమర్శలు చేస్తారా? ఆయన తీరు కాంగ్రెస్కి ప్లస్ అవుతుంటే బీఆర్ఎస్కి మైనస్ అవుతోంది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ని గనుక అరెస్టు చేస్తే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు, కవిత గళం వినిపించగలరు. మరింత మంది సీనియర్ నేతలు కూడా ప్రజా సమస్యలపై పోరాడగలరు. కేటీఆర్ అరెస్ట్ అయితే ఆ పార్టీ పని అయిపోతుంది అని వస్తున్న వాదనల్లో నిజం లేనట్లే. బీఆర్ఎస్ అనేది బలమైన పార్టీ. తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్ పునాదులపై పుట్టిన పార్టీ అది. అందులోనూ కేసీఆర్ మామూలు నేత కాదు. ఎంత మౌనంగా ఉన్నా ఒక్కసారి ఆయన తెరపైకి వచ్చి 4 మాటలు మాట్లాడితే ఒక్కసారిగా సీన్ మారిపోవటం ఖాయం. కానీ ఎప్పుడు వస్తారు, ఇంకా ఎన్నాళ్ళు అన్నదే సమస్య. మరీ ఎక్కువ ఆలస్యమైతే చేజేతులా కాంగ్రెస్కి ఛాన్సులు ఇస్తున్నట్లే అవుతుంది. ఎన్నికల్లో ఇలాగే పార్టీని అతిగా అంచనా వేసుకొని కేసీఆర్ దెబ్బతిన్నారు. ఏకంగా సీఎం పదవి కాంగ్రెస్కి దక్కేలా చేసుకున్నారు. ఇప్పుడు అలాగే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కూతురు నిందితురాలుగా ఉంది, కొడుకు నిందితుడయ్యారు. ఇప్పుడు కూడా మాట్లాడకపోతే, మీడియా ముందుకు రాకపోతే ఇక కేసీఆర్ వల్ల బీఆర్ఎస్కి ఏం ప్రయోజనం అన్న విమర్శలకు చెక్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆయన రాక కోసం శ్రేణులు ఎదురు చూస్తున్నాయి. ఆయన మాటలపై నేతలు ఆశలు పెట్టుకున్నారు. అందరూ కోరుకుంటున్నది ఫామ్ హౌస్లో రహస్య చర్చలు కాకుండా ప్రజాక్షేత్రంలో చర్చించాలని, డైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వంతో తలపడి బలమైన ప్రతిపక్షంగా నిలవాలని అందరూ కోరుకుంటున్నారు. మరి కేసీఆర్ ఇలా ఆలోచిస్తున్నారా?